హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే బ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్తుంది కదా, మార్నింగ్ లేచి పాలు కాబెడుతున్నాను. తను పాలు తాగేసి వెళ్తుంది. మార్నింగ్ బ్లాగ్ అయితే ఇవాళ మార్నింగ్ వీడియో అయితే నేను పాలతో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మార్నింగ్ లేవడంతోనే ఓ పక్క పాలు పెడతాను పొయ్యి మీద, మరో పక్క వాటర్ పెడతానండి. ఫ్రెండ్స్, ఒక పక్క మొబైల్, మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోకండి. ఒక పక్క మొబైల్, ఇంకో చేత పాలు పెట్టడం, వర్క్ చేయడం చాలా కష్టమవుతుందండి. సో మొబైల్ చేత పట్టుకొని వీడియో తీసుకుంటా నేను పాలు పెడుతున్నానండి. ఎర్లీ మార్నింగ్ 6కే లేచాను. ఫస్ట్ రోజు లేవడం ఫస్ట్ పాలు పెడతాను, తర్వాత వాటర్ పెడతాను, తర్వాత టిఫిన్కి ప్రిపేర్ చేస్తానండి. నేను పాప 7:30 వరకు స్కూల్కి వెళ్ళిపోతుందండి. ఇంతలోపు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో క్లారిటీగా ఉందా లేదా నాకైతే తెలియట్లేదు. మరి మీకు ఎలా ఉందో ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప చపాతీ చేయమని చెప్పింది. సో చపాతీకి అయితే పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. డైలీ మార్నింగ్ ఇంకా టిఫిన్ తెలుసు కదా, ప్రతి మదర్స్ పిల్లలకు చేసేదే కదా ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే పాప 12:30కే వస్తుంది. బాక్స్ ఇచ్చి పంపివ్వాలి. స్నాక్ టైం ఉంటుంది కదా, నేను స్నాక్ అయితే ఏం పెట్టాను, టిఫిన్సే పెడతాను. ఎందుకంటే టిఫిన్స్ తింటే కడుపు తిన్నట్టు ఉంటుంది కదా. ఇట్లా ఫ్రూట్స్ అని అది ఇదైతే నేను పెట్టాను, టిఫినే పెడతానండి. అసలు మా పాప అసలుకి అన్నం ఎక్కువ తినదు. ఇవన్నీ తింటే కనీసం కడుపు గమ్మునన్ను ఉంటుంది అనేసి నేను పెడతాను. చపాతీ చేస్తున్నాను. చపాతీ చేసి కాల్చిన అదైతే వీడియో కట్ అయిపోయిందండి. మార్నింగ్ చూడండి, నైట్ వర్షం పడి ఎలా అయిపోయిందో. వరండా మొత్తం, బాల్కనీ మొత్తం మట్టి అండి. వర్షం పడితే మొత్తం మట్టి వస్తుంది. ఇక అది అందరికి తెలిసిందే కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మొత్తం మట్టి లోపలికి. నైట్ చాలా వర్షం పడింది, ఉరుములు మెరుపులతోని. అంత మట్టి చూడండి ఎలా ఉందో. దాని తర్వాత క్లీన్ చేశాను. ఇంకా తను క్లీన్ చేసింది నేను వీడియో పెట్టలేదు. తర్వాతకి ముగ్గేసాను. ఇవాళ సాటర్డే కదా ఫ్రెండ్స్. ఇది ఈరోజు బ్లాకేనండి. నేను అప్లోడ్ చేసేది కూడా ఈరోజు సాటర్డే రోజే. మార్నింగ్ సాటర్డే అలా కడిగేసి క్లీన్ చేసి అలా అయితే ముగ్గు పెట్టాను. దాని తర్వాతకి మా పాప సూర్య నమస్కారం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. రోజు స్నానం చేసి బయట సూర్య నమస్కారం చేస్తుంది మా పాప. మళ్ళీ తర్వాతకి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. దేవుడి దగ్గర దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది. డైలీ తనది అది లైఫ్ అండి. డైలీ స్నానం చేయడంతోనే బయట వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేయాలి, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే తను డైలీ చేసేది. మనం చెప్పాలి కదా ఫ్రెండ్స్. మనం చెప్తేనే కదా పిల్లలకి ఏదైనా వాళ్ళు చేసేది. మనం ఏం చెప్తే పిల్లలు అదే చేస్తారు కదా. మంచి విషయాలు, మంచి అలవాట్లు పిల్లలకు నేర్పి ఇవ్వాలి. అది ప్రతి తల్లి బాధ్యత కదా అండి. అందరు తల్లులు అలాగే ఉంటారు కదా. నేనైతే ఏదో నాకు తోచినవి కొన్ని అయితే మా పాపతో చేపిస్తాను. మనం ఇప్పటి నుండి ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఫ్యూచర్ పిల్లలు కూడా అలాగే తయారవుతారు కదా. అందుకే డైలీ దేవుడి దగ్గర ఆమె నమస్కారం చేసుకొని స్కూల్కి వెళ్తుందండి. డైలీ నేను ప్రిపేర్ చేపిస్తా. అలా దేవుడికి దండం పెడుతుంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా పాప వెళ్ళిపోయింది. పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టీ తాగుతా ఫ్రెండ్స్. డైలీ టిఫిన్ పాప వెళ్ళిపోయిన తర్వాతనే చేస్తా. గిన్నె అట్లా ఉంది అనుకోకండి. నేను ఆ గిన్నెలో పాలు కాబెట్టాను. పాపకు పాలు కాబెట్టి పోయాలి కదా, ఫస్ట్ చూసారు కదా వీడియోలో. తర్వాతకి అదే దాంట్లో నేను మళ్ళీ చక్కెర చాపాస్ తెస్తా. తెలుసు కదా ఫ్రెండ్స్, గిన్నె అట్లా అవుతుంది. ఇవాళ టిఫిన్ చపాతీ కదా, నేనైతే టీలు వేసుకొని తింటాను. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ టీలో చపాతీ తినడం. అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. డైలీ పెట్టినా నేను తింటాను. అన్నిటికన్నా నాకు ఇష్టమైన టిఫిన్ అయితే చపాతీ ఫ్రెండ్స్. చపాతీలో మళ్ళీ టీలా చపాతీ తినడం అయితే ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమైన ఫ్రెండ్స్ ఇలా. నెక్స్ట్ అయితే నేను టీ పోసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా
టీ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి తాగుతాం డైలీ. పాప పోయాక నేను టీ తాగిన తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుంటాను, బ్రేక్ ఇస్తాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను, రిలీఫ్ అవుతాను. ఎందుకంటే 6 నుండి పాప పోయేంతసేపు అగడబగడ పని అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్. పాపకు రెడీ చేయాలి, వర్క్ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి, టిఫిన్ పెట్టాలి, బాటిల్లో వాటర్ పోయాలి, తనని రెడీ చేయాలి, తనని ఫ్రెష్ అప్ చేయాలి. ఇదే అయిపోతుంది. ఇంకా పాప పోయిన తర్వాత రిలీఫ్గా టీ తాగి హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుంటాను. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి నాకు ఒకేదానికి తాగాలనిపించదు, తోడు ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గానైతే ఇద్దరం కూర్చొని టీ తాగుతున్నాం. ఇవాళ సాటర్డే కదా, మామిడికాయ పప్పు చేస్తున్నా నేను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి సాటర్డే మా ఇంట్లో పప్పు ష్యూర్గా ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే నేను పప్పు కర్రీ చేస్తాను. పప్పుచారు వేరే కర్రీ మాత్రం నేను చేయను. సాటర్డే ఫిక్స్ అన్నమాట మా ఇంట్లో పప్పు కర్రీ. నా స్టైల్లో పప్పు మామిడికాయ చూడండి. నేనైతే ఇలా చేస్తున్నాను. పప్పు వేసాను, తర్వాతకి మామిడికాయలు పసుపు వేసి ఉడకబెడతానండి. ఫస్ట్ పప్పును ఉడకబెట్టిన తర్వాతకి తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నాను పప్పు అయితే. కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్. నాకు కుక్కర్ అంటే చాలా భయం, ఎందుకంటే 2 times కుక్కర్ పేలింది ఫ్రెండ్స్ మా ఇంట్లో. నా ముందే పేలింది. అప్పటి నుండి నేనైతే కుక్కర్ అసలుకే పెట్టాను ఫ్రెండ్స్. గిన్నెలే ఉడకబెడతాను ఫ్రెండ్స్. నేను లేట్ అయినా పర్లేదు, నేను గిన్నెలోనే పెడతాను. ఫైనల్గా పప్పు 75% ఉడికింది. దాని తర్వాతకి నేను తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. పప్పు అనేది నేను ఎప్పుడూ ఒకేలా వండను, నా డిఫరెంట్ స్టైల్లో వండుతాను ఫ్రెండ్స్. ఒకేలాగా వండను ఫ్రెండ్స్ నేను. దాని తర్వాత తాలింపుకు రెడీ చేస్తున్నాను. తాలింపు సింపుల్ ఫ్రెండ్స్. జీలకర్ర, నార్మల్గా కరివేపాకు, పసుపు వేసి తాలింపు వేస్తాను. ఒక్కొక్కసారి పప్పు చింతపండు, ఒట్టి పప్పు ఇట్లా చేస్తాను. పప్పు అనేది నాకు నచ్చిన విధంగా చేస్తాను ఫ్రెండ్స్. ఊరికే ఒకేలాగా చేయను. పప్పు కర్రీ అనేది నాకు ఈ స్టైల్లో ఉండడమే చాలా ఇష్టం. ఇట్లా వాటర్ అనేది నాకు అట్లా నచ్చదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదా ఫ్రెండ్స్. అయినా ఎవరిష్టం వాళ్ళది కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నాకు కొంచెం సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఆయిల్ కాగలేదో చూస్తున్నాను. నేనైతే జీలకర్ర ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ పప్పులో, ఎందుకంటే మా మమ్మీ చెప్తుంది తాలింపులకి జీలకర్ర ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చెప్తుంది మా మమ్మీ. సో అట్లా నేను జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెమే పోసాను, మరి మీకు చాలా కనిపిస్తుందేమో మేబీ. నా స్టైల్లో పప్పు తాలింపు ఇంతేనండి. పప్పుకైతే తాలింపు వేస్తున్నాను. మళ్ళీ మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ పాప వెళ్తుంది, పాప వెళ్ళిన తర్వాతకి హస్బెండ్ వెళ్తారు డ్యూటీకి. మళ్ళీ తనకి బాక్స్ ప్రిపేర్ చేయాలి. తన కోసం పాప పోవడంతోనే నేను మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా స్టైల్లో పప్పు 75% ఉడికినాక తాలింపుకి వేసేసిన. కారం వేయలేదు ఫ్రెండ్స్. కారం లాస్ట్ వేద్దామనేసి ఆపేసిన. ఆ క్లిప్ మాత్రం నేను వీడియో తీయలేదండి. నెక్స్ట్ అయితే కారం వేసాను ఫ్రెండ్స్. ఫస్టే కారం వేస్తే పప్పు ఉడకదు కదా, సో లాస్ట్ ఉడికిన తర్వాతకి కారం వేయాలి. ఇది నా స్టైల్లో మామిడికాయ పప్పు కర్రీ చేసే విధానం. నాలాగా మీరు ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్? అయినా పప్పు కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్ నేను చేసే పప్పు కర్రీ మీకు? నేను వంటలలో ఏం పర్ఫెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఏదో మా చిన్న ఫ్యామిలీ, 2 పిల్లలు, మా హస్బెండ్, నేను, మా పిల్లలు చిన్న పిల్లలే. చిన్న వంట మాది, ఏం పెద్ద వంట కాదండి. మాకైతే మేము తినే వంటలు బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ సాటర్డే అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మా హస్బెండ్ దీపం పెడుతున్నారు. ప్రతి గురువారం, శనివారం, ఆదివారం తనే దీపం పెడతారు. తర్వాతకి నేను దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే అంత మార్నింగ్ నాకు కుదరదు కదా, పాప స్కూల్కి వెళ్తుంది కదా. సో తనైతే దీపం పెడుతున్నారు. తను పూజ చేసుకొని తను రెడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నేను తర్వాతకి ఇంకేమైనా పని ఉంటే చేసుకొని ఫైనల్గా నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటాను.
ఇదే అండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ కాండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాగే చేస్తారా? డైలీ మీ మార్నింగ్ లైఫ్ ఇదేనా అండి? ఇంతకైనా దేవుడికి దీపం పెట్టిన రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.